దేవాతి దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ ఛానల్ వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ, మరి ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానమును మనం చదువుకుందాం. అది 68వ కీర్తన 21వ లేఖనాన్ని స్పష్టంగా చదువుకుందాం. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. ప్రభువుకు వ్యతిరేకంగా ఎవరైతే ఈ లోకములో జీవిస్తున్నారో, ఆ ప్రభువుకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే మాటలు మరి సనుక్కుంటున్నారో, అట్టి దేవుని సేవకులైనటువంటి, కాపరులైనటువంటి, ప్రసంగికులైనటువంటి వారిని ఎవరైతే హింసిస్తున్నారో వీరందరూ కూడా దేవునికి శత్రువులే. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సువార్తను ప్రకటించుచున్న వారిని ఎవరైతే ఈ లోకంలో హింసిస్తూ ఉన్నారో అట్టి వారు దేవునికి శత్రువులు కనుక వీరిని ఖచ్చితంగా వారి యొక్క తలలో ఒకనాడు పగులుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం దేవునికి శత్రువులుగా ఉన్నామా, దేవునికి మిత్రులుగా ఉన్నామా? ప్రతి విశ్వాసి కూడా ఈ దినమున ఆత్మ పరిశీలన చేసుకుని మనం దేవునికి అత్యంత మిత్రులుగా ఈ లోకంలో జీవించాలని తపన కలిగినటువంటి ప్రతి ఒక్కరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించాలని ప్రభువు నామమున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును నీ ప్రియ బిడ్డలైనటువంటి, నీ కిష్టులైనటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఫలింపచేయమని, అందులో నన్ను కూడా నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఈ ఉదయకాల సమయమున మీ పాదముల దగ్గర ప్రతి ఒక్కరిని ఉంచుతూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చించుతూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.